అందరికీ నమస్తే. ఎస్టీవీ ఛానల్కు స్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు. అసెంబ్లీకి రావడానికి ఎందుకు ఆయనకు మొహమాటమని మొదటిసారిగా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దీనిపై స్పందించలేదు. సో అయితే ఈసారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఆయన స్పందించారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి రాకపోవడానికి ఏమి కారణము? సో ఏమన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు వేరే రాజ్యాంగం ఉందా? వీళ్ళకి వేరే రాజ్యాంగం ఉంటే మా ప్రభుత్వంలో ఇవన్నీ చెల్లవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పందించారు, మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడం దానిపై. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారిపై స్పీకర్ అయ్యన్నప్ప పాత్రుడు కూడా స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి ఎందుకు రాకుండా ఉన్నాడు, సో ఆయనకు మేము ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి రావాలా? లేదు కదా. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి, ప్రజలు ఇవ్వాలి కదా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై కౌంటర్ ఇస్తున్నాడు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా లేదా అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది, ఈ వీడియో మరో కొంతమందికి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఈ వీడియోను మరో కొంతమందికి షేర్ చేయండి. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళని పక్షంలో పులివెందుల నియోజకవర్గంలో అలాగే మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలకు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా దీనిపై స్పందించారు. ఈ నెల 18న హాజరు కాకపోతే వీరికి పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయం జరుగుతాయి, జరిగి తీరుతాయని రఘురామకృష్ణరాజు గారు కూడా హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, మీరు ఎందుకు అసెంబ్లీకి రావడానికి మొహమాట పడుతున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమన్నా వేరే రాజ్యాంగం ఉందా, మీకు సొంత రాజ్యాంగం ఉందా, మీకు సొంత రాజ్యాంగం వేరే రాజ్యాంగం ఉంటే మా ప్రభుత్వంలో ఇవన్నీ చెల్లుబాటు కావు అని జగన్మోహన్ రెడ్డి గారిపై పవన్ కళ్యాణ్ గారు కూడా హెచ్చరించి స్పందించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.